అమ్మా నేనేం చేయలేను ఆయన ఇగో తీసుకొని ఇదే నీది. కానీ నేనైతే ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత లిటరల్లీ చెప్తున్నా, డిప్రెషన్ వాళ్ళు ఉన్నవాడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ప్యాంపర్ చేస్తుంటే చాలా క్లోజ్ అయిపోతున్నారు. సాయిని పిలుస్తున్నావా? अरे रुला दिया बच्चे को. దొంగలు దొంగ అక్కని చూపిస్తాం నాడు. అంగో ఏం చేస్తున్నా అక్క ఈడ? బ్లాక్ బెర్రీస్ రా ఇవి. అరే ఏడ పోయినా అదేనా అక్క నీ బాధ? కలర్ చూడు, కలర్ఫుల్ కప్పా దీనికి పెయింట్ వేసిరు గైస్. నాకు लगते हैं. చూడొచ్చు నాతో నా పోస్తున్నమాట. నేను ఎట్లా ఎంజాయ్ చేస్తున్నా చూడండి గైస్. బర్డ్స్ ని ముట్టుకొని సార్ బయట మనం జూలో పోతే ముట్టుకోలేము, ఇక్కడ ప్రతి ఒక్కటి ముట్టుకుంటాం. మీకు ముట్టుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ వస్తుంది. గైస్ చూడండి గైస్, ఇది ఏం అంటలే, ఒకసారి ముట్టుకో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ హల్చల్ ప్రియాంక. తెలుసు కదా హల్చల్ ప్రియాంక ఏడుంటే అక్కడ హల్చలే ఉంటది. సో గైస్ అవన్నీ కాదు, ముచ్చట తర్వాత మాట్లాడదాం. ఈ రోజు అయితే నేను ఏడుకొచ్చినా, మీకు అయితే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా ముందు ముందు. ఎందుకంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ వీడియోలోనే మీకు చాలా మజా ఉంది. సో నేనైతే ఇక్కడ కచ్చేరాస్తే అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఏంటంటే దాని గురించి నేను డీటెయిల్ గా చెప్పలేను అబ్బా. నేనైతే డైరెక్ట్ మన కచ్చేరాస్తే వాళ్ళ టీమ్ ని కలిసి మాట్లాడదాం. సో కచ్చేరాస్తే గురించి ఏదైనా చెప్పండి మీరు. అసలు ఏంది ఇది? పబ్లిక్ చాలా వెయిట్ చేస్తుంది. నేను కచ్చేరాస్తే చెప్పిన కచ్చేరాస్తే పక్క రాస్తే అనుకుంటా నవ్వుతారు మళ్ళా. సో ఈ కచ్చేరాస్తే అన్నది ఒక అవేర్నెస్ సెంటర్ లాగా. అంటే ఇప్పుడు పిల్లలకి కానీ, లైక్ స్కూల్ కిడ్స్ కానీ, కాలేజ్ కిడ్స్ కానీ, వాళ్ళకి యానిమల్స్ మీద కానీ, లేదంటే ఉన్న నేచర్ మీద కానీ, ఉన్న వైల్డ్ లైఫ్ మీద, ఈ అన్నిటి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇన్ డీటెయిల్. సో ఇంతకు ముందు ఇప్పుడు లైక్ వైల్డ్ లైఫ్ మనకి ప్రతి చోట ఉండేది. ఇప్పుడు ఈవెన్చువల్లీ మన టెక్నాలజీ ఇదంతా పెరుగుతున్నప్పుడు వైల్డ్ లైఫ్ తగ్గుతూ వస్తుంది. సో హియర్ వీఆర్ ట్రైంగ్, ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే we want to show them. సో ఇక్కడ అన్ని వాళ్ళకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. we give them a guided tour. సో గైస్ ఏంటంటే మనం పాత జనరేషన్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఎందుకంటే స్పారో రైట్, అవును, మనం స్పారో అయితే చిన్నప్పుడు అయితే చూసినాం, కానీ ఈ జనరేషన్ లో అసలు మీకు కనిపిస్తుందో లేదో కూడా తెలియదు. సో అలాంటి ఎన్నో యానిమల్స్ మనం చదువుతాం, బుక్ లో చూస్తాం, కానీ చూడలేకపోతాం. లైవ్ లో చూపించడం ఎట్లుంటదో వేరే మజా. అరే ఇది టైగర్ అని పిల్లలు కూడా, ఇప్పుడు ఏంటంటే పిల్లలకి గోట్ చూపిస్తే షిప్ అంటారు, షిప్ ని చూపిస్తే గోట్ అంటారు. సో వాళ్ళకి ప్రాపర్ గైడ్ ఏంది యానిమల్స్ గురించి తెలవాలి గైస్. ఎందుకంటే రేపు ఇంకా ఫ్యూచర్ ఎట్లా పెరుగుతూ ఉంటే అట్లా యానిమల్స్ తగ్గిపోతున్నారు, నేచర్ కూడా మనకు చాలా తక్కువగా అనిపిస్తుంది. సో చాలా మంది ఎలాంటి వాళ్ళు ఉంటారంటే నేచర్ ని ఇష్టపడే వాళ్ళు, యానిమల్స్ ని ఇష్టపడే వాళ్ళే ఈ వీడియో అయితే చూడండి గైస్. ఎందుకంటే ఇది జస్ట్ నేచర్ ఇంకా యానిమల్ లవర్ కి మాత్రమే. ఎందుకంటే నేను కూడా యానిమల్ లవర్ కాబట్టి మీకు మీ పిల్లలకి ఇలాంటివి చూపించడానికి నేనైతే ఇక్కడికి వచ్చేసిన. సో లేట్ చేయకుండా మనం లోపలికి పోయి జరా ఎంటర్టైన్ చేద్దాం. మీ అన్నకు కూడా జరా మజాక్ చేసుకుందాం. సో గైస్ చూడొచ్చు, ఇదైతే మన టికెట్ కౌంటర్ అనమాట. అండ్ పర్ హెడ్ కి 600 ఎవరైనా సరే. కానీ ఒకటి ఏంటంటే 5 years కంటే కింద అంటే చిన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఫ్రీ. సో లేట్ చేయకుండా మీరు కూడా ఒక్కసారి వచ్చి విజిట్ కాండి. నేనైతే లోపలికి పోయి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీకు చెప్తా ఏందో నాకు నచ్చిందా లేదా కూడా చెప్తా. ఎందుకంటే ఇది యానిమల్ లవర్కి అయితే నచ్చిపోతుంది, మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనం టైం ఈడనే వేస్ట్ అవుతుంది. నాకైతే చాలా చాలా లోపలికి వెళ్ళాలి, చూడాలని ఉంది. సో టైం వేస్ట్ చేయ, డైరెక్ట్ వెళ్ళిపోదాం లోపలికి. సో గైస్ మనం ఇక్కడికి వచ్చినాం అంటే ఇక్కడ చిన్న చిన్న ఫిష్ నుంచి పెద్ద పెద్ద ఫిష్ వరకు అయితే ఉంది. చూడొచ్చు వచ్చింది ఈజ్ అవుట్. కెన్ షో దట్ గై. అక్కడ పెద్ద ఫిష్ చూడండి, జూమ్ ఇన్. వావ్
You know what? Hmm. I have one small fish. मतलब फैंस ने गिफ्ट किया है, हाँ. उसका नाम चंचल है. When I call चंचल come up, it will मतलब वो ऊपर ऐसे से आता. సో ఇక్కడ మీరు చెట్లు చూస్తున్నారు కదా, సో ఇది మొత్తం ఫార్మర్ రన్ ప్లేస్. అంటే Okay. ఈ చెట్లు ఈ అడవి మొత్తం ఒక ఫార్మర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ తయారు చేసింది. సో ఇది మొత్తం ఇక్కడ నేచర్ వాక్ ఉంటది. మనకి చాలా రేర్ బర్డ్స్ మనకి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు బయట మీకు కనపడని బర్డ్స్ ఇక్కడ ఇట్లా నేచర్ ఇంత మంచిగా ఉండేసరికి వాటంతట అవే వస్తున్నాయి. ఇక్కడ మేము పట్టి పెట్టినవి ఏమీ లేవు. దిస్ ఇస్ ఆర్ న్యాచురల్ ట్యాక్ వేర్ ఉన్నవన్నీ నేచర్ నుండే వచ్చినాయి. మేము తెచ్చినవి ఏమీ లేవు. అది ఆ. దన్ననేసి వేరే ఊరి నుంచి పాము వచ్చి గడిస్తే ఏంది పరిస్థితి? సో ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఇక్కడ దారి కూడా ఎట్లా నాకు నా ప్రాణం అంటే చేసినామంటే చాలా ఇష్టం నాకు. సో ఇక్కడ దారి కూడా ఎట్లా చేసినామంటే స్నేక్స్ వచ్చినా కూడా మనం వెళ్తున్న మూమెంట్ కి ఈ స్టోన్స్ వైబ్రేట్ అయ్యి వాటికి ఒక సిగ్నల్ వెళ్ళిపోతది. అండ్ Okay. అవే వాటంతట అవే చెట్లలోకి వెళ్ళిపోతాయి. అమ్మో, నిన్ను దొంగలు. ఏడుకొచ్చి ఏం చేస్తున్నావా కాగో? ఏ బ్లాక్ బెర్రీస్ రా ఇవి. అరే ఏడా పోయినా అదేనా అక్క నీ బాధ? వచ్చింది తినొద్దా చెప్పండి. మీకు అట్లా ఏమైనా కనిపిస్తే యూ కెన్ ప్లక్, మీరు తెంపుకొని తినొచ్చు. ఇదిగోండి మీకోసం. థ్యాంక్ యూ. ఎప్పుడు తిండి ఉంటది అక్క తెలుసు నీకైతే? కదా, తిండి లేకపోతే నేను చచ్చిపోతా. తిండి అంటారు, మనం తిండి గురించే కదా చాలా కష్టపడతాం. అవును కడుపు నిండుకుంటేనే కదా ఏదైనా పని చేస్తాం. అవును. ఇది చెప్తే అర్థం కాదు. ఏమైంది? ఏం భయం నీకు? స్నేక్స్ అంటే భయం నాకు ముందుది. చూడలే వీడియో. నేను అడుగుతున్నా మెల్లగా స్నేక్స్ ఏమంటారు నేర్పించిరా కరవడం అంటే. అట్లేం ఉండదు, పెంచుకున్న స్నేక్స్ ఉన్నాయి, కరవచ్చు లేకపోతే లేదంట. అంటే నేను అందరికీ కాదు, అంత just భయపడుతున్నా. అవి ఏమనవు బికాస్ సో గైస్ ఇక్కడ ఉన్నాయన్నీ మేము స్నేక్స్ పెంచినవే. నన్ను చూసి ఇష్టపడతా. తెలుసు కదా స్నేక్స్ ఎవరో. తెలుసు ఆడపిల్లలు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఫేక్ ఫ్రెండ్స్. నమ్మద్దు నమ్మద్దు. ఆడపిల్లని నమ్మద్దు. హాయ్ మామ్. నేను చూసి భయపడ్డది పాపం అది. ఇక్కడ తినిపించచ్చు కూడా మీరు. వాకింగ్ చేస్తుంది. దీని పేరు అరే సాయి. సాయి ఇది గొర్రెనా మేకనా? ఇందులో ఏది గొర్రె ఏది మేక? ఇందులో ఇది గొర్రె. మీతాయి మిగతా కూడా గొర్రెనే. మేకేది ఇందులో? ఇది ఒక్కటే. చెప్పు. మీరు అన్నారు మీ దాంట్లో మీరే అన్నారు ఏంది పిల్లలకి మేకకి గొర్రెకి తేడా తెలుస్తలేదు. ఈమెకు కూడా తెలుస్తలేదు మేకకి గొర్రెకి. అది నిజమే. 3 గొర్రెలే, కాకపోతే 3 ఒక్కొక్క దగ్గర నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నాయి. సాయి నీకు ఎన్నిసార్లు చెప్పినా అందరు తిండి గుంజొద్దు అనేసి. బాయ్. అరే చోరీ కర్కే మत लेके जाओ. వచ్చే క్యూట్. They're thinking I am taking. ఇది తీసుకొని వెళ్ళిపోదాం ఇంటికి. ఇది బాగుంది. No. మాసే తల్లితో దూరం చేయొద్దు. ఎవరైనా అంతే. బాయ్. ఇచ్చేస్తా. నీ కంట్రీ మంచిగా ఉంది. ఏంది ఏమంటే, ఏంది ఏం చెప్తున్నావు? నీ బాధ ఏంది చెప్పు. నీ బాధ ఏంది? సాయిని పిలుస్తున్నావా? సాయిని పిలుస్తున్నావా? సాయి 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 ఏడును? సాయి ఏడును? సాయిని మిస్ అవుతుంది. సాయి ప్లీజ్ సాయి, మీ ఫ్రెండ్ అయితే చాలా మిస్ అవుతుంది, వచ్చి తీసుకోపోతారా? అక్కని చూపిస్తాం నాడు. అగ్గో ఏం చేస్తున్నావు అక్క ఈడ? చుప్ రే देखिए. వావ్, చూటి చూటి చిన్న చిన్న. I can touch them. You can just touch them, but
అవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి రిస్క్ ఎందుకు. రిస్క్ Yeah. అన్నట్టు. హలో మై సెల్ఫ్ ప్రియాంక. వెళ్ళిపో నువ్వు నాకు నచ్చలే అంటుంది అది. అరే ఇల్లు వేసుకో అక్క, అందులో వేసుకో, అందులో వేసుకో. हाथ में रखो. रख के दिखाओ ना. फोन बाइट नहीं. इसके नाखून है. हाँ नाखून तो लगते हैं. నాకు అలవాట్లేదు గైస్, ఎందుకంటే నేను కొత్తగా చూస్తున్నా అండ్ ఎప్పుడు టచ్ చేయలే. సో ఈరోజు అయితే టచ్ చేద్దామని ధైర్యంగా వచ్చిన. కింద పడతావు నాన్న, నువ్వు కింద పడతావు. సో నేనైతే ఫుల్ ఖుష్. ఇది టాటాయిస్ అండ్ టాటాయిస్ కి టర్టిల్ కి టెరాపిన్ కి డిఫరెన్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అన్ని చూపిస్తాను మీకు. ఇది టాటాయిస్ అంటే ఓన్లీ ల్యాండ్ మీద ఉండేది. మంకీ ఉందా ఇక్కడ? నేనే పెద్ద మంకీ ఇక్కడ. సో గైస్ కచ్చే రాస్తేలా మంకీ, పెద్ద మంకీని అయితే మీరు ఎప్పుడు చూడాలో చూడండి గైస్. నేనే. అమ్మో ఎవరిదాక అది చూడు తొండ. లాస్ట్ లో ఒకటి బయటికి తీసుకొచ్చి కూడా చూపిస్తా మీకు. వీటిని ఇగువానా అంటారు. ఇక్కడ గ్రూప్ లో చూడొచ్చు. ఇగువానా. ఆ. సో గైస్ నాకే ఇలాంటి పేర్లు తెలియదు. సో పిల్లల్ని తెస్తే వీళ్ళు చాలా గైడ్ చేస్తారు. వీళ్ళకి యానిమల్స్ గురించి కూడా వాళ్ళకి క్లియర్ గా చెప్తారు. ఇది ఏంది అదేంది అనుకుంటా. ఇప్పుడు దీని పేరు గురిలా. ఇగువానా అక్కడ రాసి ఉంది కదా అక్క. ఇగువానా చదువుకోలే కదా. అట్లా. సో ఇది లాస్ట్ లో అయితే మనం చూద్దాం, ఎందుకంటే చాలా రిస్కీ అనిపిస్తుంది మనం. సో గైస్ వాళ్ళు కూడా పెయిన్ ని ఫీల్ అవుతారు, మేము ఎట్లా ఫీల్ అవుతాం అట్లానే. కానీ డిఫరెంట్ ఏంటంటే మన మనుషులం, అది యానిమల్స్. సో మీరు హామ్ అయితే చేయకండి. మీకు ఏడన్నా కనిపిస్తే ఇలాంటి ప్లేసెస్ లో వదిలేస్తే వీళ్ళు చూసుకుంటారు గైస్. క్రేజీ. హలో, హౌ ఆర్ యు? అన్ని తెప్పిస్తా, అన్ని మీ పైన కూర్చునేలా చేస్తా. ఇప్పుడు అది చాలా రేర్ బర్డ్, దాన్ని ఫెజెంట్ అంటారు. వావ్, లైవ్ లో ఎక్స్పీరియన్స్ చాలా క్రేజీ. ఒక్కసారి ఎట్లా రౌండ్ కొడుతున్నా చూడండి. వావ్ క్రేజీ. పీటీ సార్ ఒక రౌండ్ కొట్టేసి రమ్మంటే రౌండ్ కొట్టేసి వచ్చింది. గైస్ క్రేజీ ఉంది గైస్. ఇది పీస్ఫుల్. ఎవరికైనా డిప్రెషన్ ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చేయండి గైస్, చాలా పీస్ఫుల్ అవుతారు మీరు. హలో బేబీ. చూడొచ్చు నాతో నా ఫ్రెండ్స్ అన్నమాట. నేను ఎట్లా ఎంజాయ్ చేస్తున్నా చూడండి గైస్. అరే చెప్తున్నా భయం అనిపించింది, ఎందుకంటే వీళ్ళకి అలవాటు కాబట్టి మాకు అలవాటు లేదు ఇలాంటి ప్లేస్ లో. కానీ నేనైతే ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత లిటరల్లీ చెప్తున్నా, డిప్రెషన్ వాళ్ళు ఉన్నా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ప్యాంపర్ చేస్తుంటే చాలా క్లోజ్ అయిపోతున్నారు. మీరు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు గైస్, వెయిట్ చేయకుండా ఫ్యామిలీని తీసుకోండి, వచ్చండి, ట్రిప్ ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు లైవ్ ని బర్డ్స్ ని ముట్టుకొని సార్, బయట మనం జూలో పోతే ముట్టుకోలేము, ఇక్కడ ప్రతి ఒక్కటి ముట్టుకుంటాం. మీకు ముట్టుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ వస్తుంది. నెక్స్ట్ ఏంది అని చూస్తున్నా. సో ఆడు పోయినాక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకేలేండి, ఇట్లున్నాయి, 3 ఉన్నాయి. నీకోసం వెయిటింగ్, వెల్కమ్ చేస్తూ నీకు లోపల పో. పెద్ద నోరు తెలిసింది. जैसे मुर्गी को करते हैं
నువ్వు ఉండు పక్కనే మళ్ళీ నన్ను తల్లి కాల్ చూస్తేనే లుక్ ఇస్తుంది. అది మీరు రాగానే కొడతారు గిడతారు ఎందుకంటే నేను మా మమ్మీకి ఒక్కటే బిడ్డ, ఇద్దరు ఉంటే ఆలోచిస్తుండే చచ్చిపోయిన ఏం కాదనేసి. తోడుకే ఖాతే ఫోటో ఇట్లా వచ్చింది. ఇంకా ఇయ్యరు కదా. అమ్మా నేనేం చేయలేను, ఆయన ఇగో తీసుకొని ఇదే నీది. ఏ యానిమల్ అసలు ఇది? అది ఆస్ట్రేలియన్ డంపెట్రీ ఫ్రాగ్. చూడొచ్చా దగ్గర నుంచి? ఓకే, బట్ ఇన్ జనరల్ అయితే తీయద్దు, బికాస్ ఒక జన్ చేస్తే మళ్ళీ ఎత్తుకోవడానికి మేము కూడా కప్పలకి ఎగరాల్సి వస్తుంది. కొంచెం కలర్ చూడు, కలర్ఫుల్ కప్ప, దీనికి పెయింట్ వేసిరు గైస్. ఉడుముల ఆఫ్రికన్ వెరైటీ, ఇండియన్ వెరైటీ కాదు. ఇది నైల్ రివర్ ఉంది కదా, దాని బేసిన్ నుంచి ఆరిజిన్ అయింది. సో ఇది నైల్ మానిటర్. ఇది పామ్ లాగా నరకదీస్తుంది. సో ఇందాక నైల్ మానిటర్ చూసినాం కదా, ఇది సవానా మానిటర్. నైల్ మానిటర్ అనేది రివర్ దగ్గర నుంచి వచ్చింది. సవానా మానిటర్ అనేది సవానా గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్రికాలో ఉంది. ఈ సవానా గ్రాస్ ల్యాండ్ నుండి ఆరిజిన్ అయింది. ఇది ఇందాక చూసిందేమో వాటర్ లో కూడా ఈదగలుగుతుంది. ఇది అంత వాటర్ లో యాక్టివ్ ఉండదు. ఇది ఓన్లీ ల్యాండ్ పైన ఎక్కువ. బ్లాక్ అండ్ వైట్ టెగు, ఇది అర్జెంటీనా బ్లాక్ అండ్ వైట్ టెగు అంటారు. ఇది అర్జెంటీనా కంట్రీ నుండి బిలాంగ్ అవుతుంది. సో ఇవి మొత్తం కార్నివోరస్, మాంసం అవి తింటాయి. సో ఇట్లాంటి ఎక్కువ మాంసం తినే వాటికి ఇన్ఫెక్షన్ ఇచ్చే ఇది ఎక్కువ ఉంటది, అందుకే మనుషులకి అంత ముట్టుకోవడానికి ఇయ్యం. అంటే మీరు సేఫ్టీ చూసుకుంటారు. ఏదైతే సేఫ్ ఉంటుందో అలాంటివి మాత్రమే ఇస్తాం. ఏవైతే కొంచెం డేంజరస్ గానీ అట్లా ఏమన్నా ఉన్నాయి అనుకోండి, మేము అవి పట్టుకోవడానికి ఇయ్యం. సో దీన్ని బేడెడ్ డ్రాగన్ అంటారు. ఇది ఆస్ట్రేలియన్ స్పీషీ. ఇది ఇట్లా ముట్టుకుంటే జర ఇక్కడ ఇటంటే ఏమనిపించదు, బట్ రివర్స్ లో అనడానికి మీకు అవ్వదు అసలు ఫస్ట్, ఎందుకంటే గ్రిప్ తీసుకుంటుంది, ఇంకా ముళ్ళులాగా గుచ్చుకుంటుంది. సో ఇది హ్యూమన్స్ కి అలవాటు కాబట్టి ఇది ఊరకకుండా మనతోటే ఉంటుంది. సో స్లోలీ దాని ముఖం చూస్తున్నా, ఆగు కదా, ఎందుకు నా ప్రాణం తీస్తున్నావు నువ్వు? कुछ काटता नहीं है, कुछ नहीं करता, पक्का मेरा गारंटी है. నువ్వు అట్లానే చెప్పి గ్యారంటీ అనుకుంటే అరుస్తుంది లాస్ట్ లో అంటున్నావు, నాకు అది భయం అవుతుంది. గైస్ చూడండి గైస్, ఇది ఏం అంటలే, ఒకసారి ముట్టుకో. సో గైస్ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే తొందరగా వచ్చి ఇక్కడ విజిట్ కాండి. అండ్ టికెట్ మాత్రం 600 మర్చిపోకండి. ఫ్యామిలీతో వస్తే తెలుసు కదా, మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసి మీకు మజా వస్తుంది గైస్. ఎందుకంటే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. ఒక సైడ్ నుంచి భయం అనిపిస్తుంది, కానీ వీళ్ళు చేతిలో పెట్టిన తర్వాత నేను నార్మల్ అయిపోతున్నా. రైట్, ఏం చేస్తలే, వీళ్ళు నమ్మి ఇస్తున్నారు కాబట్టి నేను ట్రస్ట్ చేసి ఇక్కడికి వచ్చిన. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ అయినా అంటే మాటల్లో చెప్పను. నా ఎక్స్ప్రెషన్ చూసి కూడా మీకు అర్థం కాదు. సో వచ్చి మీరు కూడా ఎక్స్పీరియన్స్ కాండి, చాలా మజా అంటే చాలా మజా. చూడండి గైస్ ఎంత క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఆ యానిమల్ ని హార్మ్ చేయము. సో దీని పేరేంటి? దీని పేరు కా. ఇది బాల్ కా. కా అది దాని పేరు. దీని బ్రీడ్ పేరు బాల్ పైథాన్ అంటారు. సో ఇది బాల్ పైథాన్ అని ఎందుకు వచ్చింది అంటే, ఇట్లా బాల్ లాగా అయిపోయి ఉంటుంది, దగ్గరికి క్లోజ్ అయిపోయి వెన్ ఎవర్ ఇట్ ఇస్ స్కేర్డ్. సో లేట్ చేయకండి, వచ్చి విజిట్ అయిపోండి. నేనైతే లొకేషన్ లాస్ట్ లో చెప్పేస్తాను. ఈ లొకేషన్ కూడా మీరే చెప్పేయచ్చు కదా. సో దీని లొకేషన్ వచ్చి కచ్చే రాస్తే అని మీరు గూగుల్లో టైప్ చేసిన వస్తుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ ఇన్ డీటెయిల్ అంటే అన్నారం దుండిగల్ దగ్గరలో. మీకు కేసీఆర్ కాలనీ అని టైప్ చేసుకుంటే వచ్చేస్తారు నియర్ బై. కచ్చే రాస్తే అని KACCHERAASTE రాస్తే.